హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మంది వచ్చరికి ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో బాగా హల్చల్ చేసిన వాళ్ళు, అదేవిధంగా ఒక ఇన్ఫ్లుయెన్సర్ కూడా అని చెప్పుకోవచ్చు, కుర్చీ తాత, అదేవిధంగా వైఎస్ సత్య మన ముందున్నారు. సో నటి హేమ రేవ్ పార్టీ, అదేవిధంగా డ్రగ్స్ కేసులో ఆమెకి పాజిటివ్ వచ్చింది. సో ఈ విషయాల గురించి మాట్లాడడానికి మనతో పాటు కుర్చీ తాత ఉన్నాడు. ఫస్ట్ సో ఆ ముందు ఆయనతో మాట్లాడదాం, తర్వాత సత్య గారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. నా అభిమానులకు మరియు దేశ ప్రజలకు చెప్పేది ఒకటే, రేవ్ పార్టీ అనేది మన సంస్కృతి కాదు, భారత సంస్కృతి కాదు. అందులో పోయి హేమ అనే ఒక సినీ నటి అనవసరంగా దొరికిపోయింది. ఆమె జీవితం ఇప్పుడు నవ్వుల పాలు. మనకు ఈ రేవ్ పార్టీ నిజంగా చెప్తున్నా, మనకు అది ఇంగ్లీష్ ఉంది. మరి మనకి ఎందుకండి ఆడికి పోయి విచ్చర తాగడం, తినడం, డ్రగ్స్ తీసుకోవడం, ఎంజాయ్ చేయడం, గంజాయి తాగడం అవసరమా? నెవర్. అది నా అభిప్రాయం కాదు. ఈ కుర్చీ ఎప్పుడైనా సరే తప్పుడు చేయడు, సారీ చెప్పడు. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఆమె వెళ్ళేది వెళ్ళకుండా జబర్దస్త్లో సంబంధించి కొంతమంది కొత్త యాంకర్లని, అక్కడ ఉన్న కొత్తగా వచ్చిన యాంకర్లు అమ్మాయిలు ఉంటారు కదా, ఆ అమ్మాయిలు కూడా ఈ రేవ్ పార్టీ సప్లై చేస్తుంది కొన్ని వార్తలు వస్తున్నాయి. దాని మీద ఏమంటావు? దాని గురించి నాకు తెలియదండి. నాకు తెలిసిందే మాట్లాడతా. ఇప్పుడు బుల్లెట్ భాస్కర్ అని ఉన్నాడు, ఇది జబర్దస్త్కు. అతను ఒక దేవుడు అండి. కొంతమందికి జీవనోపాధి ఇచ్చి చల్లగా కాపాడుతుండ్రు. బుల్లెట్ భాస్కర్ అన్న చల్లగుండు. ఒక్కసారి వచ్చినా మీ దగ్గరికి 2 సార్లు ఎప్పుడొచ్చినా నన్ను మనస్ఫూర్తిగా దీవించి నా జేబు నిండి అంత డబ్బులు పెట్టిన ద్వారా నువ్వు చల్లగా ఉండాలా. ఇంకొకటి, కరెక్ట్గా 1:30కి భోజనం పెడతావు. నువ్వు 1:30 అన్నం తినబెడతావు. చల్లగుండు. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానంటే, కరెక్ట్గా నటి రేవ్ పార్టీ అంటే నటి హేమ ఉంది కదా, రేవ్ పార్టీకి దాదాపు 50 లక్షల ఎంట్రన్స్ ఫీజు అంట. అంటే 50 లక్షలు పెట్టి రేవ్ పార్టీకి వెళ్ళేంత సీన్ ఉందంటావా హేమ గారికి? అది అబద్ధం. మరి నిజమేంటి నువ్వు చెప్పు. 500 పెడితే టికెట్, కేవలం 500 ఎంట్రన్స్ టికెట్. 50,000 ఎవడు పెడతాడండి? 50,000 కాదు, 50 లక్షలు. నేను అనేది నువ్వు అంత డబ్బు ఎవడు పెట్టాడు? దీని అమ్మ 5,000 పడేస్తే గంజాయి పొట్లం, 50,000 పడేస్తే 2 ఇంజక్షన్లు. నీకు ఎక్కడ కావాలి? నేను ఇప్పిస్తా ఇదే హైదరాబాద్లో. దీని తల్లి అబద్ధాలను కూడా నమ్మడానికి ఒక హద్దు ఉంటుంది. 50 లక్షల ఎంట్రన్స్ ఫీజు ఏ లంజోడు తీసుకుంటాడు? కోస్తా. నెక్స్ట్ సో మీరు చెప్పండి, ఎట్లా ఉంది ఈ రేవ్ పార్టీ గురించి? మీరు చెప్పండి. నేనైతే హేమకి ఫుల్ సపోర్ట్ ఇస్తాను. ఎందుకంటే హేమకు నాకు బాగా క్లోజు. తప్పు చేసినా సరే నువ్వు సపోర్ట్ చేస్తావు? ఇంకే తప్పు జరిగింది కాదు, చేసింది. తప్పు చెయ్యని మనిషే లేడు భూమి మీద. అసలు అక్కడ ఏం జరిగిందంటే, ఈ విజయవాడకి సంబంధించినటువంటి ఒక బుకీ, ఒక బెట్టింగ్కి పాల్పడే వ్యక్తి, వాసు అనే వ్యక్తి బర్త్డే చేసుకున్నాడు బెంగళూరు శివార్లో ఒక ఫామ్ హౌస్లో. అక్కని ఇన్వైట్ చేశాడు. అక్కడితో పాటు ఇంకా టీవీ రంగానికి, సినిమా రంగానికి సంబంధించిన ఒక 120 మందిని ఇన్వైట్ చేశాడు. అక్కడికి వెళ్ళినాక అక్కడ వాళ్ళు ఇచ్చిన డ్రింకుల్లో వాటిలో వీటిలో ఈ డ్రగ్స్ అనేవి కలిపారు. సో ఆ విధంగా అక్క బుక్ అయ్యింది. నిజంగా అక్కకు మంచి ఘనచరిత్ర ఉంది. ఆ మంచి నటి, ఒక 300 సినిమాలు యాక్ట్ చేసింది. అప్పట్లో మా చిన్నప్పుడు అక్క సినిమాలో చూసేవాళ్ళం మేము. లారీ డ్రైవరు, ముద్దుల మామయ్య, చాలా సినిమాల్లో చేసింది ఆమె. నంది అవార్డు విన్నర్ కూడా. ఆమెకు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున చాలా బెస్ట్ ఫ్రెండ్స్, బాగా క్లోజు. వాళ్ళ ద్వారా ఎంతో మంది కళాకారులకు ఆమె ఆర్థికంగా సహాయం కూడా చేపించింది. చాలా మంచి వ్యక్తి అనమాట. కోనసీమకు చెందిన వ్యక్తి, ఆంధ్రాకి చెందిన వ్యక్తి. ఈరోజు ఇట్లా అడ్డగా బుక్ అయిపోయింది. సో ఆ పార్టీలో, రేవ్ పార్టీలో ఈ కొకైన్, గంజా అన్నీ కూడాను వాళ్ళే సప్లై చేశారట. పార్టీ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష వేయాలని, వీళ్ళకి చిన్న చిన్న శిక్ష విధించి బయటకు వదిలేయాలని అనుకుంటున్నాను. సిసిబి చేతిలో ఉందట ఇది, సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్. సో మా హేమకు దయతలిచి కొంచెం బయటకు పంపిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే మంచి వ్యక్తి ఆమె. మా మూవీ ఇండస్ట్రీకి వైస్ ప్రెసిడెంట్ కూడాను. చాలా చిన్న చిన్న గొడవలు అయితే ఆమెకు జరిగినాయి. కరాటే కళ్యాణి అక్కతో, లేకుంటే రాజేంద్ర ప్రసాద్ గారితో, శివ బాలాజీ గారితో, తులసి గారితో గొడవలు జరిగినాయి. కానీ ఆమెకు నేర చరిత్ర ఏం లేదు. నేను ఏముంది లేదు నేను చెప్తాలే, కానీ తాతగా ముందు నేను చెప్తా. ఇప్పుడు కరాటే కళ్యాణికి, అదేవిధంగా నటి హేమకి మధ్య ఒకప్పుడు బాగా గొడవలు ఉండేవి. సో ఇప్పుడు ఆ గొడవల కారణంగా మళ్ళీ కరాటే కళ్యాణి హేమ గారి మీద విరుచుకుపడుతున్నారు ప్రతి ఒక్క ఛానల్కి వెళ్ళి. దాన్ని ఎలా చూస్తావు? అయితే మానవత్వం ఉన్న వాళ్ళు, మనిషి అన్న వాళ్ళు గొడవలు కారణమే. నేను నీకు నచ్చచ్చు, అతనికి నచ్చకపోవచ్చు. మీరు దండేసి దండం పెట్టచ్చు, అతను నన్ను చూసి విమర్శించవచ్చు.
దీనివల్ల నో ప్రాబ్లం. నీ అభిప్రాయం నీది, అతని అభిప్రాయం నాది, నా అభిప్రాయం నాది. అంతేగాని హేమ కళ్యాణి గొడవలు పడతాను, ఐ నాట్ కేర్. ఇప్పుడు ఆ రేవ్ పార్టీ అంటే నీకు పూర్తిగా తెలుసా రేవ్ పార్టీ గురించి? రేవు పార్టీ నేను 2 సార్లు పోయినా. నువ్వు వెళ్ళావా? ఆ, ఏమన్నా రేవ్ పార్టీలు చెప్పు. ఆడ ఏంటిదండి, సాయంత్రం 11:30 అయిందంటే గుడ్డ మీద ఒంటి బట్టలు ఉన్నాయి, మొత్తం విడిచేస్తారు వాళ్ళు. ఇంకా ఆడుతా అంటారు, పాడుతా అంటారు, కట్టలు చింపుతారు, ఇట్లా తల్లుతా అంటారు నోట్లు ఏంటి డబ్బులు డబ్బులు. అయితే నేను సిగరెట్ తాక్కుంటా గమ్మున స్ప్రైట్ తాక్కుంటా కూర్చున్నా. ఓ పాప వచ్చి ఏం తాత లేవవా అన్నది. దేనికి అన్నీ అన్న. డ్యాన్స్ విత్ మీ అన్నది. నాది లేవది, నీతో డ్యాన్స్ చేయడం ఏం చేయాలి అని అన్న. అది ఏమన్నా దొరికానా, నేను లేపుతా అన్నది. హరే నీ అమ్మ నువ్వు జరిగే అని జంపు బయటికి పోయినా. అంటే ఒకటి బాబాయ్, ఎవరి బ్రతుకు వాళ్ళది. ఒకరిని విమర్శించే అర్హత అధికారం మనకు లా. సాధ్యమైనంత వరకు సాయం చేయి, లేకపోతే పక్కకు జరుగు. అంటే ఇప్పుడు నువ్వు ఇట్లా ఏలెత్తి చూపించద్దు, మిగతా 4 ఏళ్ళు మనకే చూపిస్తాయి. ఏ ఆడపిల్ల రోడెక్కదు బాబాయ్. అమ్మ నాన్నల బలహీనతో, కట్టుకున్న వాని బలహీనతో, ఎవరిదో ఒక బలహీనత వల్లనే ఆడపిల్ల రోడ్డుకెక్కుతుంది. నాకు 4 అక్కలు, ఒక పాప, ఇంటికొక్క కొడుకును. ఆడపిల్ల అంటే ఏందన్నది నాకు ఎరక బాబాయ్. ఎవడన్నా నా కళ్ళ ముంగట ఆడపిల్లని హెరాస్మెంట్ చేసిండు అనుకో, ఇంటికి పోయి కొడతా. నన్ను కుర్చీ అంటారు. నెక్స్ట్. అంటే ఇప్పుడు నువ్వు రేవ్ పార్టీకి పోయా అన్నావు, 2 సార్లు పోయా అన్నావు కదా, నీకెంత తీసుకున్నారు ఫీజు అక్కడ? ఇప్పుడు మీరు తీసుకుపోయింది ఒకసారి. నేనే తీసుకెళ్ళా. నువ్వే తీసుకెళ్ళావంట. అరే ఓ సంథింగ్ వన్స్ ఇంపాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఓ ఫ్రెండ్ తీసుకుపోయిండు, నేను రాను అన్నా కూడా తీసుకుపోయిండు. వాడే టికెట్ తీసుకొచ్చిండు, లోపల పోయినాం, మందు తాగినాం, నేను కళ్ళు మూసుకొని కూర్చున్నా, ఆడినాం పాడినాం, అందరిది అయిపోయింది. సుమారు 11, 11, 10:30 బయటకు వచ్చినాం. ఇంటికి వెనక బాగా ఆలోచించిన, అసలు నేను ఆ పార్టీకి పోవడం ఏంటి. అసలు నెక్స్ట్ రెండోసారి ఒక నెల 15 రోజుల తర్వాత ఇది బర్త్డే ఉండే ఫ్రెండ్ కొడుకుది. వాడేం చేసిండంటే అందరినీ వదిలిపెట్టి నన్ను ఒక్కనే తీసుకుపోయాడు. అది ఎక్కడికి, ఇంతకుముందు వెనకాడికే. ఆ పోరు ఏమంటుంది ఎరికేనా, ఈజ్ ద నైస్ గాయ్ అంటది. వై? అది రేవ్ పార్టీ కాదు, పబ్బు అని చెప్పు. పబ్బే. రేవ్ పార్టీ అంటే నేను లోపలేస్తారు ఇప్పుడు. అరే పబ్బే. ఈజ్ ద నైస్ గాయ్ ఓల్డ్ మ్యాన్ అన్నది. వై? మమ్మల్ని చూస్తే ఆడేటోళ్ళు, పాడేటోళ్ళు, చెయ్యేటోళ్ళు ఎంతోమంది ఉన్నారు. నువ్వు రజనీకాంత్వి, కానీ నువ్వు సపరేట్ మ్యాన్, ఓల్డ్ మ్యాన్. ఒకటే అన్న, బిడ్డ అనాలా, బిడ్డ లాంటి దానివి. నా ఆలోచన దురుద్దేశం ఉండదు, నా దగ్గర దురలవాట్లు లేవు. దట్స్ ఇట్ అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ క్లాస్ కొట్టింది బాబాయ్. అది నా కెపాసిటీ. నువ్వు రేవ్ పార్టీకి వెళ్ళా అంటున్నావు కదా, నువ్వు డ్రగ్స్ ఏం తీసుకున్నావాడా? నెవర్. తీసుకుంటావు నువ్వు కూడా? మరి నీ మీద బయట వార్తలు వస్తున్నాయి. వస్తూనే ఉంటాయి, కుక్కలు మరుగుతూనే ఏనుగు పోతూనే ఉంటుంది. మందు తాగిన గంజాయి కొడతావా? ఛాయ్ ఓన్లీ సిగరెట్ ఆర్ ఇతనికి ఎరక. సిగరెట్ తాగుతా, ఓ మందు తాగుతా, అది కూడా ఎక్కువ తాగా 90. దట్స్ ఇట్. అందరూ ఎవరైనా ఇప్పిస్తారా లేకపోతే నువ్వే తాగుతావా? ఎవరైనా ఇప్పించినా తాగుతా, లేకపోతే డబ్బులుంటే నేనే తాగుతా. ఇప్పుడు ఈయన తేడా, లేకపోతే ఈయన బ్యాగ్లో లేదా, నీ బ్యాగ్ ఏది? ఉంటుంది బ్యాగ్లో. నా గురించి ఎప్పటికీ నిజం అనుకుంటున్నా. స్పేర్లు ఉంటుంది, ఆ ఫ్రిడ్జ్ ఓపెన్ చేయి, మందు నీకోసం దా పెడతాడా? అవును బాబాయ్. మన కడుపుకు తినలే అనద్దు, తాగేలే అనద్దు. కొట్టినోని మరవకు, పెట్టినోని మరవకు, కొట్టినోని మర్చిపో. అది నా వాగ్దానం మరియు నా అభిప్రాయం. సో ఫైనల్గా మీరు చెప్పండి సత్య గారు, ఈ రేవ్ పార్టీ గురించి ఒక కంక్లూడింగ్ మీరు ఇవ్వాలా? నా బ్యాగ్లో మందు లేదు, నా ఫ్రిడ్జ్లో మందు లేదు. కావాలంటే మీరు కెమెరా పెట్టి చెక్ చేసుకోవచ్చు. బాబాయ్ అప్పుడప్పుడు అట్లా జోకులు వేస్తుంటాడు. నేను ఇందా చూసాము, నిజంగానే ఉన్నాయి. చూపి, మరి కెమెరా పెట్టి చూపి. నీ చేతిలో కెమెరామెన్ ఉన్నాడు, నువ్వు ఒక సీనియర్ జర్నలిస్ట్వి, చూపి. మా ఇంట్లో ఎప్పుడు మందు ఉండదు. మా ఇంట్లో కావాలంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చెయ్యు. అబద్ధం. మరి ఇప్పుడు కెమెరా పల్పి ఆరెంజ్, థమ్స్ అప్ ఇట్లాంటివి ఉంటాయి. నేను ఎక్కువగా జీరా మసాలా తాగుతా.
వాటిలో మందు కలుపుతాడు. ఓకే, నీకు కూడా ఇప్పుడు కలిపి ఇచ్చేస్తా. సో ఇప్పుడు మన టాపిక్ అది కాదు కదా, టాపిక్ ఏంటి మర్చిపోతున్నాం చెప్పు క్వశ్చన్. నటి హేమ. హేమకి నేను ఫుల్ సపోర్టు. ఏదో తప్పు జరిగిపోయింది, తప్పు జరగలేదని అనడం లేదు. ఆమెకి చిన్న శిక్ష ఏదైనా విధించి బయటికి పంపించాలని సిసిబికి కోరుతున్నాను. ఇప్పుడు ఆమె చేసింది చిన్న ట్రాఫిక్ రూల్ పాటించగా ఏమైనా తప్పు చేసింది తప్పు చేసుకోవచ్చు. బట్ ఈ ట్రాఫిక్ రూల్ లేకపోతే చిన్న అబ్బాయిని కొట్టారని ఇది కాదు. ఆమె డ్రగ్స్ తీసుకుందని బెంగళూరు పోలీసులు పాజిటివ్ వచ్చిందని చెప్పారు. ఆమె రేవ్ పార్టీలో పాల్గొందని చెప్పారు. ఇవన్నీ పెద్ద పెద్ద క్రైమ్స్ చేసినలాగా ఉంటుంది. సో ఇన్ని చేస్తున్నా సరే చిన్న తప్పుకి మా అక్కని చిన్న తప్పు వేయండి, మా అక్కని శిక్షించకుండా వదిలేసాను అని చెప్తున్నారు. దానికి మీరు ఎట్లా అంటారు? తప్పు చేసిందని నేను చెప్తున్నాను ఫ్రమ్ ద బిగినింగ్. కానీ ఆమెకు తెలియకుండా జరిగిపోయింది వితౌట్ హెర్ నాలెడ్జ్. అంటే కదా. నా ఫ్రెండ్ కాదు, ఎవరు చెప్పారు? ఫోటోలు చూపి. నేను ఆయన ఎప్పుడు కలవలేదు, ఆయన ఫస్ట్ టైం చూసినాను నేను వీడియోలో. ఆయన తీసుకెళ్లి వీళ్ళ జీవితాలు ఆడుకున్నాడు. మొత్తం 120 మందిని ఇన్వైట్ చేసి ఇప్పుడు 86 మందికి పాజిటివ్ వచ్చిందంట. వీళ్ళకి యాక్చువల్గా తెలియదు, వీళ్ళు తాగిన డ్రింకుల్లో అది కొంచెం కన్జ్యూమ్ చేశారని చెప్పి, డ్రగ్స్ అని చెప్పి. హేమక్కకి మంచి పేరుంది ఫిలిం ఇండస్ట్రీలో. ఆమె ఏమి ప్యాకెట్ క్లబ్లో దొరికిపోలేదు, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోలేదు, లేకపోతే అమ్మాయిలతో వ్యభిచారం చేసి దొరికిపోలేదు, లేకపోతే పిల్లల అమ్మకం పెడుతుందని దొరికిపోలేదు. ఏమున్నాయి ఆమె మీద అభియోగాలు? ఏవో చిన్న చిన్న గొడవలు అంతే. సినిమా వాళ్ళతో, కరాటే కలీనాకతో, రాజేంద్ర ప్రసాద్తో, తులసి గారితో, తర్వాత శివబాలాజీ, అందరితో. ఆమె చాలా మంచి వ్యక్తి. ఆమె మీద ఎటువంటి అభియోగాలు లేవు. ఆమె ఎటువంటి నేరాలు చేయలేదు. ఆమె చాలా మంచి వ్యక్తి. ఎమ్మెల్యే కూడా ఆమె పోటీ చేసింది. మేమంతా కూడా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళం కాబట్టి చాలామంది అడుగుతున్నారు ఏం సినిమాలు చేసామని. నేను చేసిన సినిమాలు, నేను కాలీఫ్లవర్ చేసిన సంపూర్ణేష్ బాబుతో, డాక్టర్గా, కామెడియన్గా 2 రోల్స్ చేసిన అందులో. అలాగే శ్రీకాకుళం శర్లేఖ చేసిన, రేపు ఎల్లుండి రిలీజ్ అది, వెన్నెల కిషోర్తో నేను డ్యాన్స్ కూడా చేసిన. చూడండి సినిమా. అలాగే అన్నపూర్ణమ్మ గారు మనవడు చేసిన, అలాగే మైండ్ గేమ్ చేసిన, జబర్దస్త్ అప్పారావు తమ్ముడుగా. నేను సినిమాలు చేయలేదు అంటున్నారు. యూట్యూబర్ కదా, నువ్వు ఎప్పుడు సినిమాలు చేసావు అంటున్నారు. యూట్యూబర్సే నేను టీవీ షోలు కూడా చేసిన. హైపరాజ్తో నేను డ్యాన్సులు కూడా చేసిన. గుడివాడ వెళ్ళాము, గుంటూరు పోయామన్నది. ఇందిరాజా గారే జడ్జు. కొంతమంది అలా పెడుతున్నారు కామెంట్లు. నేను ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిని. నేను ఇండస్ట్రీలో నాకు పెద్ద పెద్ద లెజెండ్స్తో ఫ్రెండ్షిప్లు ఉన్నాయి, పరిచయాలు ఉన్నాయి. నా బర్త్డే అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను కేక్ కట్ చేసుకొని వస్తాను. నా రేంజ్ తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే దే ఆర్ లైక్ కాక్రోచెస్ ఇన్ ద డస్ట్బిన్, లేకపోతే కిచెన్ వాల్స్ పైన బద్దెంకులు ఇట్లా తిరుగుతారు. అట్లాంటి వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు. నేను ఎందుకు ఇండస్ట్రీలో లేను? నేను కూడా ఐఎమ్ ఎన్ యాక్టర్. ఓకే, పిచ్చిగా కామెంట్స్ పెట్టకండి. ఓకే, థ్యాంక్ యూ.